పెసరపప్పు మామిడికాయ పచ్చడి. దీనికి ఒక కప్పు పెసరపప్పు ముందరగా 1 అవర్ నానబెట్టి నీళ్ళన్నీ ఓడ్చేసి ఇలా రెడీ పెట్టుకోవాలి. పుల్లటి మామిడికాయ మనకి పులుపు చూసుకుని ఎంత కావాలో అంతా వేసుకోవాలి. దానికి పప్పుకి సరిపడా మనం వేసుకునేందుకు మామిడికాయ ముక్కలు రెడీ పెట్టుకోవాలి. పైన తొక్క అంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. పచ్చడికి ముందరగా పోపు రెడీ చేసుకోవాలి. దీనికి 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ మినప్పప్పు, స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కారానికి సరిపడా మిరపకాయలు. నేను ఒక 15 మిరపకాయలు వేస్తున్నాను. ఇందులో ఇంగువ, పోపు వేగింది, మిరపకాయలు కూడా వేగాయి. ఇంగువ చెంచాడు 1 స్పూన్ ఇంగు వేస్తున్నాను. ఇంగువతోనే ఈ పచ్చడి బాగా రుచిగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ పోపు చల్లారి పెట్టుకోవాలి. ముందరగా మిక్సీ జార్ తీసుకుని ఆ జార్లో కట్ చేసి పెట్టుకున్న పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కచ్చాపచ్చాగా ఈ మామిడికాయ ముక్కలు మిక్సీ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా అయిన మామిడికాయ ముక్కల్లో ఇది మిరపకాయలు వేయించి చల్లారబెట్టిన మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నానబెట్టిన పెసరపప్పు ఇది కూడా వేసి మిక్సీ చేయాలి. సరిపడి ఉప్పు, కొద్దిగా పసుపు, మొత్తం అన్నీ మెత్తగా అయ్యేదాకా మిక్సీ చేసుకోవాలి. పెసరపప్పు మామిడికాయ ముక్కలు మెత్తగా నలిగాయి మిరపకాయలతోనూ. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు ఇది మనం కంటైనర్లోకి తీసుకోవాలి సర్వ్ చేసుకునేందుకు. దీంట్లో ఇప్పుడు వెనక్కి పెట్టుకున్న పోపు, ఇంగు పోపు, ఈ పోపు కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనూ వేసుకుంటే ఇంగు వాసనతో ఈ పచ్చడి ఎంతో గుమగుమలాడిపోతూ ఎంతో పుల్లగా కారం కారంగా ఇలాగ నానబెట్టిన పెసరపప్పుతో ఈ పచ్చడి చేస్తే తింటే వదలరు. అన్నం అంతా దీంతోనే తింటామంటారు, అంత బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం దోశలోకి ఇడ్లీలోకి కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. దాంట్లో కావాలంటే దోశలోకి కొద్దిగా పలసం చేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా పలసం చేసుకుంటే దోశ కానీ ఇడ్లీ కానీ దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.